ఒక స్పీషీస్ ని సేవ్ చేయడం డిఫికల్ట్, కానీ ఆల్మోస్ట్ కొలాప్స్ నుంచి మళ్ళీ రికవర్ చేయడం ఇంకా డిఫికల్ట్. ఇండియన్ టైగర్ స్టోరీ ఎగ్జాక్ట్లీ ఇదే. 2006 కి జస్ట్ 1411 మాత్రమే ఉన్న టైగర్స్ ని ఆల్మోస్ట్ ఎక్స్టింక్షన్ నుంచి 3682 పెరిగేలాగా చేశాం. ఇది ఎలాంటి రికవరీ అంటే, వరల్డ్ లో మిగిలిన వైల్డ్ టైగర్స్ అన్నిట్లో ఎవ్రీ 4 లో 3 ఇండియాలోనే ఉన్నాయి. అందుకే గ్లోబల్ గా వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ అందరూ మన కన్జర్వేషన్ అప్రోచ్ ని ఒక కేస్ స్టడీలా తీసుకొని రీసెర్చ్ చేస్తుంటారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, బట్ ఇప్పుడు ఇంకో టఫ్ ఛాలెంజ్ స్టార్ట్ అవబోతుంది. టైగర్స్ ఒక ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్ కి మూవ్ అవడంలో యూజ్ అయ్యేవి ఫారెస్ట్ కారిడార్స్. ఇవి మల్టిపుల్ ఫారెస్ట్ కి నేచురల్ కనెక్టింగ్ పాత్. ఇప్పుడు ఈ ఫారెస్ట్ కారిడార్స్ లో మధ్యప్రదేశ్ వైల్డ్ లైఫ్ పోర్ట్ 266 హెక్టర్ లైమ్ స్టోన్ మైనింగ్ ప్రాజెక్ట్, డ్యామ్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్, రోప్వే కన్స్ట్రక్షన్ అప్రూవ్ చేసింది. మనకి ఇవన్నీ నార్మల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, బట్ ఫర్ టైగర్స్ దీస్ ఆర్ ఇంటరప్షన్స్. ఎందుకంటే టైగర్ ఒక ఫిక్స్డ్ ఫారెస్ట్ లో మాత్రమే సర్వైవ్ అవ్వదు. అది లార్జ్ ల్యాండ్స్కేప్స్ లో హంటింగ్ కి, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయడానికి, పాపులేషన్ జెనెటికలీ స్ట్రాంగ్ గా ఉండడానికి సైలెంట్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ కారిడార్స్ బ్రేక్ అయితే బ్రీడింగ్ వీకెన్ అవుతుంది, టెరిటరీ ష్రింక్ అవుతాయి, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది. సో ఈ ఇంటరప్షన్స్ వల్ల ఒక రోజు ఫారెస్ట్ ఉన్నా ఫ్యూచర్ లో అందులో టైగర్ పాపులేషన్ ఉండకపోవచ్చు. ఆఫీషియల్స్ చెప్తున్నారు డెవలప్మెంట్ ఇస్ నెసరీ అని, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నామని. అయితే ఎన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కాన్స్టెంట్ మైనింగ్ నాయిస్, డస్ట్, ట్రాఫిక్ అండ్ హ్యూమన్ ప్రెజెన్స్ కారిడార్ బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది. ఇండియా ఆల్రెడీ ఒక రిమార్కబుల్ పని చేసింది. చాలా కంట్రీస్ టైగర్స్ ని లూజ్ అయిన టైంలో ఇండియా టైగర్స్ ని సేవ్ చేసింది. కానీ ఇప్పుడు రియల్ టెస్ట్ ఇండియా టైగర్స్ ని మాత్రమే కాకుండా ఆ ఇన్విజిబుల్ కారిడార్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే వన్స్ ఆ పాత్వేస్ డిసపియర్ అయితే రికవరీ కన్నా సర్వైవల్ ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది.